నమస్తే సర్వేభ్యః. అద్య అహం యుష్ణోభ్యం ఏకాం కథాం కథాయామి శృణుత. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఒక కథ చెబుతున్నాను, వినండి. స్వస్య పుత్రమపి రాజా బహిష్కృతవాన్. కిమర్థం? తన స్వంత కుమారుని రాజు బహిష్కరించాడు. ఎందుకంటే పూర్వం సగరః నామ రాజా ఆసీత్, తస్య పుత్రః న ఆసీత్. పూర్వంలో సగరుడు అని రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. సహ మునిం సేవితవాన్, మునిహి వరం దత్తవాన్. అతను మునిని సేవించాడు, ముని వరం ఇచ్చాడు. జ్యేష్ఠపత్న్యాం ఏకః పుత్రః అసమంజః, కనిష్ఠపత్న్యాం అనేకాః పుత్రాః. మొదటి భార్యకు ఒక కుమారుడు, అతని పేరు అసమంజసుడు. రెండవ భార్యకు అనేక మంది కుమారులు జన్మించారు. అసమంజసః క్రూరః ఆసీత్, సహ బాలాన్ జలే క్షిపతి స్మ. అసమంజసుడు క్రూరుడు, పిల్లలను నీళ్లలోకి తోసేవాడు. జనాః దుఃఖితాః, ప్రజలు బాధపడ్డారు. తే రాజానం ఉపగత్య నివేదయామాసుః, రాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. రాజా సచివాన్ అపృచ్ఛత్, రాజు మంత్రులను అడిగాడు. సచివాః నిర్కాశయ ఇది అవదన్, వారు బహిష్కరించండి అని చెప్పారు. రాజా స్వపుత్రమపి నిర్కాశితవాన్, రాజు తన కుమారుడినే బహిష్కరించాడు. న్యాయః సర్వోపరి భవతి, న్యాయం అన్నిటికంటే గొప్పది. ధన్యవాదాః, పునః మిలామః. ధన్యవాదాలు, మళ్ళీ కలుద్దాం.